భద్రాచలంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ ఆమోదం చేయాలంటూ ఆర్టీసీ యూనియన్ల బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల బాగు కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించి బిల్లును ప్రవేశపెట్టగా ఆ బిల్లును గవర్నర్ తమిళసై వద్దకు పంపించారు. ఈ బిల్లును గవర్నర్ తిరస్కరించి వెనక్కు పంపించడంపై ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్సు డిపోల వద్ద పెద్ద ఎత్తున నిరసనను తెలియజేస్తూ బస్సులను నిలిపివేసి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళసై వెంటనే సంతకం చేసి బిల్లును ఆమోదించాలని, లేనిచో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని డిపో మేనేజర్, ఉద్యోగ సంఘాల నాయకులు తెలియజేశారు. ఆర్టీసీ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఉద్యోగుల యొక్క కష్టాన్ని గుర్తిరిగి మన క్యాబినెట్ చర్చలో మనకి ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి అనుగుణంగా మరి ఆ బిల్లుని ఆర్టీసీ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టకు రాజ్భవన్లో మన గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తే గవర్నర్ గారు రెండు రోజుల నుంచి ఆ ఫైల్ని పాస్ చేయకుండా పెండింగ్లో పెట్టడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా నిరాశకు గురై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపోల దగ్గర, బస్టాండ్ దగ్గర ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తపరుస్తూ అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించడం జరిగింది. దీంట్లో భాగంగా డిపోల నుండి బస్టాండ్ నుంచి వెళ్ళే బస్సుల్ని మేము ఆఫ్ చేయడం కూడా జరిగింది. ఆర్టీసీ ఉద్యోగుల యొక్క బాధల్ని గుర్తించి మన గౌరవ గవర్నర్ గారు వెంటనే ఆర్టీసీ బిల్లును పాస్ చేయాలని మేమందరం కూడా ఆర్టీసీ ఉద్యోగులందరం కూడా విన్నవించుకుంటున్నాం. మరి మా యొక్క కష్టాన్ని గుర్తిరిగి మన గవర్నర్ గారు కూడా ఈ ఆర్టీసీ బిల్లును వెంటనే ఆమోదించాలని మేమందరం కూడా కోరుతున్నాం. గవర్నర్ గారు వెంటనే ఈ ఆర్టీసీ బిల్లుని ఆమోదం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఆమోదం చేయడంలో ఏమన్నా మరి ఇంకా జాప్యం జరిగితే రాబోయే రోజుల్లో మేము తప్పనిసరిగా ఆర్టీసీ ఉద్యోగులందరం కూడా రాజ్భవన్ కూడా ముట్టడి చేయడానికి సన్నద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆర్టీసీ ఉద్యోగుల్ని గుర్తించి వాళ్ళ బాధలను అర్థం చేసుకుని గవర్నర్ గారు వెంటనే ఆర్టీసీ